హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 8 రోజులు గడుస్తుంది. ఇంకా కొత్త ప్రభుత్వం కొలువదీరలేదు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మహాయుతి కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడం ఉత్కంఠంగా మారింది. కూటమిలోని ప్రధాన పక్షాలైన ఎన్ఎస్పీ, శివసేన పార్టీలు అధినేతలు సీఎం ఎంపిక బాధ్యతను బీజేపీకే అప్పగించారు. దీంతో ఆ పార్టీ సీఎం ఎంపికపై తర్జన భర్జన పడుతుంది. వాస్తవానికి మరాఠాల నాయకుడైన శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను మళ్ళీ సీఎంగా చేయాలని బీజేపీ భావించింది. అయితే అందుకు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ నో చెప్పడంతో సీన్ కొద్దిగా రివర్స్ అయిందని చెప్పొచ్చు. దీంతో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎంపిక కావడం అనివార్యంగా మారింది. అయితే ఇందుకు ఏక్నాథ్ షిండే అంగీకరించడం లేదని తెలుస్తుంది. తనకు సీఎంగా అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వంలో కూడా చేరను అని ఆయన స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తుంది. బయట నుంచే మద్దతు ఇస్తారని ఆయన చెప్తున్నట్లు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. షిండే మకాంను రాజధాని ముంబై నుంచి తన స్వగ్రామం సతారాకు మార్చడం మహారాష్ట్ర పొలిటిక్స్లో మరింత ఆసక్తికరంగా మారింది. ఆయనకు ఆరోగ్యం బాగలేదని ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. బీజేపీ మాత్రం ఈ నెల 5న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తుంది. క్లిష్ట సమయంలో బాధ్యతలు చేపట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను ప్రభుత్వాన్ని నడిపానని షిండే అంటున్నారు. కూటమి మళ్ళీ అధికారంలోకి రావడంలో తన పనితీరుని కారణమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తనను డిప్యూటీ సీఎంగా చేస్తే ఎలా పనిచేస్తానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు నిజానికి ఎవరైతే బాగుంటుంది? ఏక్నాథ్ షిండేనా, లేదంటే దేవేంద్ర ఫడ్నవీసా, లేదంటే ఎన్సీపీ నుంచి అవ్వడం బెస్టా అనేది కొద్దిగా చర్చ నడుస్తుంది. కానీ ఈ ఎలక్షన్లో కనుక చూసినట్లయితే మరి ఇంతకుముందు ఏదైతే లాస్ట్ 2 years చేసిన అనుభవం తనకుంది, ఆల్రెడీ సీఎంగా చేశాడు. కాబట్టి ఒకవేళ 2.5 సంవత్సరాలు సీఎం బదిలీ అవకాశం కూడా పెట్టబోవచ్చు. మరి ఒకవేళ ఇద్దరు కనుక ఒప్పుకోకపోతే అది 90%. ఒకవేళ సీఎం ఎవరైతే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు ఈ 3 పార్టీల నుంచి, బీజేపీ నుంచి కానీ, ఏక్నాథ్ షిండే వర్గం నుంచి కానీ, ఎన్సీపీ నుంచి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఏక్నాథ్ షిండే అయ్యుంటే బాగుండేది మహారాష్ట్రకి అన్న అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. వీలైనంత వరకు నలుగురికి వీడియోని షేర్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా రాయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఈ ముగ్గుట్లో కూడా బెస్ట్ లేకపోతే కూడా నో కామెంట్ అని కామెంట్లో చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.